చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా చేయండి. వెలుగొండకు అన్యాయం జరిగితే సెకండ్ టర్నల్ మనం తెచ్చాం. ఆ సెకండ్ టర్నల్ పుణ్యమే ఈ రోజు 7 జిల్లాలకు 7 నియోజకవర్గాలకు పోతుంది. అదే సెకండ్ టర్నల్ మనం తీసుకురాకపోతే 7 నియోజకవర్గాలు కూడా అంధకారమయ్యేటువంటి పరిస్థితి. ఆ రోజు మనం కనుక్కున్నాం, దాన్ని చంద్రబాబు గారు ఆశీస్సులతో ప్రజలకు తీసుకుపోయాం, ఒక ఉద్యమంగా చేయగలిగాం. అలా ఒక్కొక్కటిగా జిల్లా గురించి ఊసెత్తలేదు వైఎస్ఆర్ వాడు, నోరెత్తలేదు, నోరు మెదపలేదు, కనీసం దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మనవాడు ధర్నాలు చేస్తా ఉంటే బండ్ల మీద పోతా, కార్లలో పోతా మనల్ని చూసి పిచ్చోళ్ళు వీళ్ళకి ఏడవుతుంది, జిల్లా అవుతుంది అని నవ్వుకున్నారు. ఈరోజు జిల్లా వచ్చి మన ఇంటి ముందు నిలబడింది. ఇంకా డోర్ తీస్తే ఇంట్లోకి వచ్చేదే పరిస్థితి. ఆ డోర్ అనేది తీస్తారు తొందరలో. తీసినప్పుడు మన ప్రాంతం జిల్లా అవుతుంది. జిల్లా అయినప్పుడు మన చుట్టుపక్కల 10-20 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్నటువంటి అన్ని ఊర్లకు న్యాయం జరుగుతుంది, అన్ని ఊర్లు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు ఒంగోలు చూడండి, ఎంత పెద్ద టౌన్ అయింది. దగ్గర 4 లక్షల మంది ఓటర్లు అయ్యారు. అంటే అంత పెద్ద టౌన్. ఒకప్పుడు మన మార్కాపురం కంటే చిన్న టౌన్ ఉన్నటువంటి ఒంగోలు ఈరోజు అంత పెద్ద టౌన్. 20 సంవత్సరాలకి అంత పెద్ద టౌన్ అయిందంటే 40 సంవత్సరాలకి మన టౌన్ 10 ఏళ్ళకి అంత పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి. ఇలా ఫ్యూచర్ ఆలోచన చేసి ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వస్తా ఉన్నా కనీసం మనం పబ్లిసిటీ అనేది సక్రమంగా చేసుకోలేకపోతా ఉన్నాం, సక్రమంగా ప్రజలు చెప్పుకోలేకపోతా ఉన్నాం. మనం నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవటం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందరం ఒకే తాటి మీద ఒకే మాటగా మనం ఏక తాటి మీద నిలబడి ఒకే మాట మాట్లాడితే అవతల వాడికి మనల్ని విమర్శించేయడానికి, మనల్ని కానీ మన ప్రాంతాన్ని కానీ మాట్లాడేదని అర్హత కూడా ఉండదు. ఈ నియోజకవర్గం విషయం మీ అందరికి తెలియదు కాదు. సామాజిక వర్గాల్లో పిచ్చి లేపుతా ఉన్నారు. ఆ పిచ్చిలో కొందరు బలైపోతా ఉన్నారు. మనకు కావాల్సింది సామాజిక వర్గాలు, కులాల మధ్యన చిచ్చు కాదు, కులాల అభివృద్ధి కాదు, మన ప్రాంత అభివృద్ధి జరగాలి. నేనైతే మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం పట్ల పూర్తి అవగాహనతో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగి తీరాలి అనేది ఒక్కొక్కటిగా మనం పట్టుకొని గట్టిగా ప్రతి ఒక్క ఇష్యూని అటు ప్రజల్లోకి ఇటు ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోతూ మనం ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అందులో భాగంగానే వెలుగొండ విషయం కావచ్చు, మార్కాపురం జిల్లా విషయం కావచ్చు, ఈ యొక్క ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ 2 జరిగితే మన ప్రాంతం కూడా తూర్పు ప్రాంతంతో సమానంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చాలా సీరియస్గా మీ అందరి సహకారంతో చేసుకుంటూ ముందుకు పోతాం. అభివృద్ధి జరగాలి, రైతాంగం బాగుపడాలి. మన ప్రాంతంలో వెలుగొండ వస్తే రైతాంగం పొలాల నీళ్ళు అందాలి. నీళ్ళు అందినప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా వారి పొలాలకు విలువలు వస్తాయి, వారి పొలాలకు రేట్లు పెరిగి వారికి కూడా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా మన పండ్ల మొక్కల పంపిణీని ఇవ్వమని చెప్పి అధికారులని, రైతుల్ని సంయోగం చేసుకుని చేయమని చెప్పాము. కానీ మన వాళ్ళు చాలా మంది జామ మొక్కలు కావాలని, లేదంటే ఇతర మొక్కలు కావాలని ఇలా అడుగుతా ఉన్నారు. కానీ మేమేం ఆలోచన చేశామంటే శాశ్వత పరిష్కారం కావాలి. ఎప్పటికప్పుడు జామ మొక్కలు ఇంకో మొక్కలు వేయడం, మళ్ళీ నీళ్లు లేవనో ఇంకోటి లేవనో వాళ్ళు ఇచ్చేటువంటి 40,000 50,000 తీసుకొని ఆ మరుసటి సంవత్సరం ఆ చెట్లు కొట్టేయడం ఇలా చేస్తా ఉన్నారు. దీనివల్ల అభివృద్ధి అనేది మనం జరగటంలా, మనం బాగుపడటంలా, తాత్కాలికంగా ఆలోచన చేస్తా ఉన్నాం. నేను అలా కాకుండా శాశ్వత పరిష్కారం చేయమని అధికారులను ఆదేశించాను. మామిడి మొక్కలు, లేదంటే బత్తాయి, లేదంటే నిమ్మ మొక్కలు మాత్రమే ఇవ్వమన్నాను. ఎందుకంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు కొద్దిగా ఇబ్బంది అయినా మీరు వాటిని బతికించుకోగలిగితే 40 సంవత్సరాల పాటు మీ జీవితాలు బాగుంటాయని, మిమ్మల్ని ఆ చెట్లు బాగా చూసుకుంటాయని.